స్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ప్రభువు మనల్ని ప్రేమించి అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు. ప్రభుని స్తుతిస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, మన విశ్వాస భక్తి జీవితంలో ఒక ముఖ్యమైన పరిస్థితి ఏంటంటే, చాలా దినాలు విని ఇంకా పర్లేదు సంతోషంగా ఈరోజు కాదు రేపు సరి చేసుకోవచ్చు అని అనుకోవటానికి మనకి ఎన్ని దినాలు మిగిలి ఉన్నాయో మనకు తెలియవు. అది పెద్ద సమస్య. కొన్ని పుస్తకాలు 50 పేజీలు ఉంటాయి, కొన్ని 25 ఉంటాయి, కొన్ని 75 ఉంటాయి, కొన్ని 100 ఉంటాయి, కొన్ని 150 ఉంటాయి, కొన్ని 200 ఉంటాయి. అలాగే ఏ పుస్తకానికి ఆఖరి పేజీ ఏదో మనకి ఎవరికి తెలియదు. అంటే ఏ రోజు ఆఖరి రోజు మనకి తెలియదు. పర్లేదులే చాలా టైం ఉంది కదా అని, అది అపవాది కలిగించే భ్రమ. ఆ భ్రమలో నుండి బయటికి రావాలి. ఇప్పుడే ఇదే మిక్కిలి అనుకూలమైన సమయం, ఇదే రక్షణ దినం. అప్పగించుకొని మనం ముందుకు సాగుదాం. ప్రభు కనికరిస్తాడు. ఒక ప్రాముఖ్యమైన అనుభవాన్ని జ్ఞాపకం చేయాలని, దాని నుండి ఒక దైవజనుని జీవితాన్ని నేను మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. ఇలాగ మనం కూడా చేస్తే దేవుడు ఇట్టి కార్యాలు మన జీవితాలు కూడా చేస్తాడు. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 27వ వచనం. 9:27. గాలిని కొట్టినట్లు నేను పోట్లాడట్లేదు, కానీ ఒకవేళ ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే భ్రష్టుడైపోదునేమో అని నా శరీరమును నలగొట్టి దాన్ని లోబరుచుకొనుచున్నాను. నా శరీరమును నలగొట్టి. ప్రభునందు ప్రేమైన వాళ్ళరా, విరిగి నలిగిన అనుభవం, పౌలు అంత దివ్యంగా వాడబట్టడానికి గల ప్రధాన కారణం ఏంటంటే, విరిగి నలిగిన అనుభవం, నలగొట్టుకునే అనుభవం తనకుంది. ఎటు చూడండి, మీరు నాకెళ్ళి చూడండి. అందరూ నిన్ను ఎవరు విరగొడతారు, ఎవరు నలగొడతారు? భర్త మాట కూడా వినం, భార్య మాట కూడా వినం, తల్లిదండ్రుల మాట కూడా పిల్లలు వినరు. ఇంకా నిన్ను ఎవరు విరగొడతారు, ఎవరు నలగొడతారు? ఇక్కడ పౌలు భక్తుడు ఆయన సేవంతటికి ఒక ఉన్నతమైన అనుభవం ఇది. నన్ను నేను విరిగి నలిగిన అనుభవంలోనికి దేవునికి అప్పగించుకుంటున్నాను. ఆయనకు భయం ఉంది, నేను భ్రష్టుడైపోతానేమోనని. చాలామంది మీరు చూడండి, హిస్టరీ చూడండి, ప్రకటించిన పెద్ద పెద్ద బోధకులు సైతం తప్పిపోయారు, పడిపోయారు. కనుక మనం రావాల్సిన అనుభవం ఏంటంటే, ఈ అనుభవంలోనికి రావాలి. విరిగి నలిగిన అనుభవం. విరగొట్టుకోవడానికి నువ్వు నేను ఇష్టపడాలి. విరగాలి, నలగాలి. ఎడ్జోండి విరగాలి, నలగాలి. మీకు బాగా తెలుసు కదా, విరగొట్టడం నలగొట్టడం కదా. పచ్చడి దొక్కుతారు కదా, తర్వాత కొన్నిసార్లు పసుపు గుమ్మలు ఏం చేస్తారు, నలగొడతారు. అది నలగట్లేదు అనుకోండి, మాటికి జంప్ అవుతుంది అనుకోండి, తొక్కుతా ఉంటే పైకి వస్తుంది. ఏం చేస్తారు, మళ్ళీ నలగొడతారు. అయినా జంప్ అవుతుంది అనుకో, ఏం చేస్తారు, దాన్ని తీసుకొని రాయి మీద పెట్టి సుత్తో ఏదో ఒకటి తీసుకొని గట్టిగా వేసి కొట్టి అది పగిలిన తర్వాత మళ్ళీ రోడ్లోకి నెట్టి ఇంక నలగొడతాం. ఉద్దేశం ఏంటంటే, అద్భుతమైన కారంగానో లేకపోతే పిండిగానో అవి మార్చబడాలి. నాకు చాలాసార్లు బాగా గుర్తొచ్చే విషయం ఏంటంటే, ఒకసారి మా ఆవిడ పిల్లల్ని పంపించింది పిండి పడిచి రమ్మని, తెమ్మని నన్ను పంపింది. సరే తీసుకొని వస్తూ ఉంటే వాళ్ళ అమ్మాయి ఆ పిండి బట్టి చేతికి ఇచ్చింది. వస్తూ ఉంటే ఆ పెద్ద ఆవిడ వచ్చింది. అయ్యా ఇవి దేనికి అయ్యా అంది. ఏమో పప్పలు కాలవటానికి అనుకుంటామా అన్న.
ఒకసారి ఆగు అని ఆ బకెట్ ఓపెన్ చేసి ఆ క్యాన్ ఓపెన్ చేసి అది పిండి చూసింది. కొంచెం ఒక 5 నిమిషాలు ఆగయ్యా అని అది తీసుకెళ్ళి మళ్ళీ మిషన్లో పోసి ఆన్ చేసింది. ఇంకా బాగా మెత్తగా అయిన తర్వాత ఎత్తి ఇచ్చింది. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. పాపలు కాలవటానికి అంత మెత్తగా రావాల్సి ఉంటే దేవుని పని చేయటానికి ఎంత మెత్తగా అవ్వాలి మనం? చెప్పండి. మనలో గరుకుతనం ఉంది, హార్డ్నెస్ ఉంది. ఇదే విషయాన్ని పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రికలో మరొక కోణంలో చెప్పాడు. చూడండి, 12వ అధ్యాయం 7వ వచనం. నాకు కలిగిన ప్రత్యక్షతలు 12:7 కొరింథీయులకు రాసిన 2వ పత్రిక. నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నా శరీరంలో ఒక ముళ్ళును నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తం నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడిను. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. మీరు నాకెళ్ళి చూడాలి. ఒకటి, నన్ను నేను నలగొట్టుకోవాలి, విరిగి నలిగిన అనుభవంలోనికి నేను రావాలి. నేను నలగొట్టుకోలేని ఏమన్నా ఉంటే ఎవరు నలగొడతారు చెప్పండి? వామ్మో, వాడు రావటం ఏంటి? యోబు ఇంటి చుట్టూ కంచి వేసినట్లుగా దేవుడు కంచి వేశాడు కదా, వాడు రావటం ఏంటి? కొన్నిసార్లు అనుమతిస్తాడు. మిమ్మల్ని కలవర పెట్టాలని కాదు, కానీ మీరు ఆలోచిస్తారని చెప్తున్నా. చాలాసార్లు దెయ్యాలు తొక్కిన అనుభవాలు ఉన్నాయా మీకు? నాకైతే చాలాసార్లు ఉన్నాయి. ఇప్పుడు కాదులే, నమ్ముకున్న కొత్తలో. ఎప్పుడు ఎక్కువ జరిగేదంటే, నేను తప్పిపోతే వచ్చేవాడు. ఎక్కడైనా తప్పిపోయినా ఇంకా ఉంది కౌంటర్ పడేది. కొన్నిసార్లు దేవుడు అప్పగిస్తాడు. పౌలు గారు నలగొట్టుకోలేని వాటిని అపవాది దూతగా ఉంచి ప్రభువు నలగొట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. విరిగి నలిగిన అనుభవంలో బ్రతికిన ఒక్క వ్యక్తిని నేను మీకు చూపిస్తాను. ప్రపంచానికి అతడు ఎంత ఆశీర్వాదకరంగా ఉన్నాడో మన జీవితాల్లో కూడా ఈ అనుభవంలోనికి వస్తే తప్ప మనం ప్రపంచానికి కానీ మనకు కానీ సంఘానికి కానీ ఆశీర్వాదకారణంగా ఉండలేం. ఏ అనుభవంలోనికి రావాలి? ఎడ్చోండి విరిగి నలిగిన అనుభవంలోనికి. అస్సలు విరిగి నలిగిన అనుభవం అంటే ఎవరికి ఇష్టం ఉండదు. విరక్కపోతే నలకపోతే ఆయన అంగీకరించడు, విరిగితే నలిగితే లోకం అంగీకరించదు. నువ్వు మధ్యలో ఉన్నావు. ఎవరిని సంతోష పెడతావు? నిజం చెప్పండి. ఇప్పుడు ఈ సందర్భం కానీ కాకుండా చెప్పండి, ఎవరిని సంతోష పెడతాం? యాదృచ్ఛికంగా చెప్పండి. ఎక్కువ లోకాన్ని ఎక్కువ సంతోష పెడతాం. దేవుని పిల్లలమైన మనం అలాగే సంతోష పెడితే ప్రభుని దుఃఖపెట్టే అనుభవంలో ఉంటాం. పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఇక్కడ చెప్పిన ఈ మాటలు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు చాలా విశేషమైన సంగతులు ఇవి. పాత నిబంధన గ్రంథంలో ఒక వ్యక్తిని నేను జ్ఞాపకం చేయడానికి ఇష్టపడతా ఉన్నా. ఒకసారి ఆ లేఖన భాగానికి వెళ్దాం రండి. నిర్గమకాండం 33:11 చూడండి. నిర్గమకాండం 33:11. ఎస్. ఆహా, ఎక్కడుండి? ఓహో, ఎడ్జోండి. విరిగి నలిగిన అనుభవం మనం కలిగి ఉంటే ఒక ముఖ్యమైన తలంపు ఏంటంటే ప్రభు పాదాల దగ్గర ఉండడానికి ఇష్టపడతాం. ఎడ్చోండి. శనివారం ప్రార్థనకి రావటం లేదు అని అంటే ఏ అనుభవం లేనట్టు? మీరేం ఫీల్ అవద్దు. నువ్వు రావటం లేదు అంటే నీకే అనుభవం లేదు?
విరగలేదు, నలగలేదు. నిన్ను నువ్వన్నా విరగొట్టుకోవాలి, నలగొట్టుకోవాలి. లేకపోతే ఎవరికి అప్పగిస్తాడు? ఎందుకు అప్పగిస్తాడు? హెబ్రీ 12వ అధ్యాయం చూడండి, 10వ వచనం. 12:10 చూడండి త్వరగా. ఎస్, అది సూత్రం అదన్నమాట. ఎందుకు అప్పగిస్తాడు? మనము తన పరిశుద్ధతలో పాలు పొందవాలని ఏం చేస్తాడట? తనకిష్టం వచ్చినట్లు మనల్ని శిక్షిస్తాడు. ఎలా? ఎందుకు శిక్షించావు ప్రభువా? ఇలా ఎందుకు జరిగింది? నో, ఆయనకి ఇష్టం వచ్చినట్లుగా ఆయన మనల్ని శిక్షించే దేవుడే ఉన్నాడు. దేవుని వాక్యంలో మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు విరిగి నలిగిన అనుభవం ఉంటే తప్ప మనం దేవుని పాదాల దగ్గరికి రాము. దేవుని పాదాల దగ్గర మోకరించే అనుభవాన్ని కలిగి ఉన్నాం. ఇక్కడ మోషే వచ్చి దేవునితో ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు. అదే గుడారంలో ఎవరున్నారు? యెహోషువ ఉన్నాడు. ఈ సమయంలో యెహోషువ గురించి నేను కొన్ని మాటలు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతాను. గుడారంలో ఉండి ప్రార్థించే అనుభవం. కొన్ని దినాలు బయటికి రాలేదు. చెప్తే మోషే గురించి మనం చదువుతాం 40 దినాలు భోజనం చేయలేదని. కానీ యెహోషువ జీవితంలో కూడా అనుభవాలు ఉన్నాయి. మీరు నాకెళ్ళి చూడండి. యెహోషువ ఒక మాట చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం చూడండి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనం. చాలు. ఈ భాగంలో మనం గమనిస్తా ఉన్నప్పుడు దేవుని పాదాల దగ్గర కనిపెట్టుకుని వంగిన అనుభవం, అప్పగించుకున్న అనుభవం దేవుని దాసుడు కలిగి ఉన్నాడు. ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే దైవ ప్రత్యక్షత అనేది ఇక్కడ యెహోషువ కోరుకుంటే వచ్చిందా? దేవుడే డైరెక్ట్గా ప్రత్యక్షమై యెహోషువతో మాట్లాడా? చెప్పండి. కొంచెం మనం ఆలోచన చేస్తే బాగుంటుంది. ఇప్పుడు చాలాసార్లు ప్రభువా నాతో మాట్లాడు సంవత్సరాలు నెలలుగా ప్రార్థన చేస్తూ ఉన్నాం, దేవుడు మాట్లాడట్లా. తాను వెళ్తా ఉంటే ఎదురొచ్చాడు. ఎదురొస్తే ఈయన అడిగాడు, అయ్యా నువ్వు మా పక్షంలో ఉన్నవాడువా, మా విరోధుల పక్షంలో ఉన్నవాడు అంటే ప్రభువా అన్నాడు, నేను యెహోవా సేనాధిపతిగా దిగి వచ్చాను. వెంటనే సాగిలపడి నమస్కారం చేసి ప్రభు నుండి అక్కడ ఆజ్ఞను పొందాడు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు యెహోషువ జీవితంలో దైవాజ్ఞకు భిన్నంగా తన జీవితంలో ఏది చేయలేదు. ఒకే ఒక్క విషయం, యెబూసీయుల విషయంలో తప్ప, వాళ్ళని విడిచిపెట్టడం తప్ప ఇంకా ఏ ఒక్క విషయంలో కూడా ఇతడు తప్పిపోలేదు. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ప్రార్థన చేయడానికి మోషే కొండ మీదకి వెళ్ళాడు. ఈయన ఎక్కడున్నాడు? కొండ కింద ఉన్నాడు. మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్త చూడండి. పైకి వెళ్ళిన ఆయన ఏమో ప్రభుతో మాట్లాడుతున్నాడు, సంభాషణ జరుగుతుంది కాబట్టి అతను ఒంటరికి వెళ్ళాడు. కానీ కింద ఎవరు ఉన్నారు? యెహోషువ ఎలా ఉన్నాడు? ఒంటరిగా ఉన్నాడు. ఎన్ని దినాలు? మోషే ఎన్ని దినాలు ఉన్నాడు? అన్ని దినాలు ఒంటరిగా కనిపెట్టుకుని ఉన్నాడు. అలోన్, ఒంటరిగా. ఎటు చూడండి. కష్టమైందా తేలికైందా? చెప్పండి. కష్టమైందా తేలికైందా? అబ్బా, ఒంటరితనాన్ని భరించడం చాలా కష్టం.
అన్నీ ఇంట్లో పెట్టి మిమ్మల్ని ఒక గదిలో పెట్టి తలిపేస్తాం, లేకపోతే ఇంట్లో పెట్టి తాళం వేస్తాం. ఉండండి చూద్దాం. సెల్ ఫోన్ ఉండదు, ఫోన్ ఉండదు, ఇంకా టీవీ ఉండదు, ఇంటర్నెట్ ఉండదు, తినడానికి అన్నీ ఉంటాయి, తాగడానికి అన్నీ ఉంటాయి, విస్తారమైన పుస్తకాలు కూడా ఉంటాయి అనుకోండి. ఉండగలరా? ఏమి రేగిద్ది చెప్పండి? గుబులు కదా, నెమ్మదిగా ఉండలేరు. కానీ ఎలా ఉన్నాడు? యెహోషువ జీవితంలో మనం గమనించని ఒక విషయం ఏంటంటే, అంతకు ముందే దినాలు 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 దేవుని పాదాల దగ్గర గడిపే అనుభవం ఉంది. గడిపే అనుభవం ఉంది కనుక 40 దినాలు ఉండగలిగాడు. 40 దినాలు ఉండగలిగాడు. ఈ భాగంలో కూడా సాగిలిపడి దేవుని ఎదుట సాగిలిపడి నమస్కరించిన అనుభవం, సాగిలిపడి నమస్కరించిన అనుభవం యెహోషువ జీవితంలో కొన్ని భాగాలు ఆలోచన చేస్తూ ఉంటే చూడండి. యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం. యెహోషువ గ్రంథంలోనే జ్ఞాపకం చేస్తా కొన్ని సంగతులు చూడండి. 7వ అధ్యాయం 6వ వచనం చూడండి. 7:6. చదువు. కానానీయులు ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు మీద భూమి ఉండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నీవేమి చేయదు అని ప్రార్థింపగా. చాలు, ప్రభువులు ఏమన్నాడు కానీ ఎటు హాయి మీదకి వెళ్ళారు, ఓడిపోయారు. ఓడిపోతే ఏం చేయాలి? ఓడిపోతే ఏం చేయాలి? మాట్లాడండి. ఓడిపోతే ఏం చేయాలి? ఎడ్చోండి. ఓడిపోతే ఏం చేశాడంటే, ఒక మనిషిని పట్టుకొని నిలదీసి మాట్లాడినట్లుగా ప్రభు ఎదుటికి వచ్చి సాగిలపడి ప్రభుతో మాట్లాడుతున్నాడు. ప్రభువా, నువ్వు వెళ్ళమన్నావు, మేము వెళ్ళాం, ఓడిపోయాం. ఇలా ఓడిపోవటానికి కారణం ఏంటి? మమ్మల్ని ఎందుకు ఇలాగ అప్పగించావు ప్రభు అని దేవుని ఎదుట ఏం చేశాడు? సాగిలపడ్డాడు. 2 మాటలు ఉన్నాయి చూడండి, 3-4 మాటలు ఉన్నాయి. ఒకటి, తల మీద ధూళి పోసుకున్నాడు. చదవండి ఆ మాటలు చూడండి. 6వ వచనం. తాను యెహోషువ తన బట్టలు చింపుకొని ఇశ్రాయేలు పెద్దల సాయంకాలం వరకు యెహోవా ఎదుట మనసం ఎదుట ముఖములను నేల మోపుకొని తలల మీద ధూళి పోసుకొని. 3 మాటలు గమనిస్తాం. బట్టలు చించుకున్నారు, తల మీద ధూళి పోసుకున్నారు, ముఖాలు నేల మోపి ఏడుస్తూ ఉన్నారు, కన్నీరు కారుస్తూ ఉన్నారు, దేవుణ్ణి అడుగుతా ఉన్నాడు, దేవునికి సంజాషి చెప్తా ఉన్నాడు. మన జీవితాల్లో ఏ విషయంలోనైనా ఓడిపోతే, ఏ విషయంలోనైనా పడిపోతే ఇలాగూ మనం ప్రార్థన చేసే అనుభవాలు ఉన్నాయా మనకి? ప్రభువా, ఏంటి ఇలా జరిగింది, ఇలా ఎందుకు అనుమతించావు నువ్వు అని దేవుని ఎదుటికి వెళ్ళి అలాగ ప్రార్థన చేసే అనుభవాలను మనం కలిగి ఉన్నామా? దేవుని పిల్లలమైన మనం ఇలాగ ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు కృపనిస్తాడు. దేవుడు తన కనికరాన్ని, తన దయను చూపిస్తాడు. దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక్కడ ముఖ్యంగా స్థానిక సంఘ పెద్దలు కొంచెం జాగ్రత్తగా వినాలని మనం చేస్తా ఉన్నా. అదేంటంటే, యెహోషువ, నువ్వు హాయి మీద యుద్ధం చేయడానికి వెళ్ళావు. అసలు యుద్ధం చేయాల్సింది ఎక్కడో తెలుసా? వార్ చేయాల్సిన జోన్ ముందు ఎక్కడో తెలుసా? ముందు నీ లోపల ఉన్న వాళ్ళతో యుద్ధం చేయి. లోపల ఉన్న వాళ్ళు తప్పిపోయారు, లోపల ఉన్నవారు తప్పిపోయారు, లోపల ఉన్న నీ ప్రజలు తప్పిపోయారు. ముందు నీ కత్తి వధించాల్సింది ఎవరినంటే లోపల ఉన్న వాళ్ళని. ఇంకంతే, 12 గోత్రాలను పెట్టాడు. యూదా గోత్రం పట్టబడింది, ఆకాను పట్టబడ్డాడు. ఆకాన్ని రాళ్లతో కొట్టి చంపి ఆకోరు లోయలో రాళ్ళు గుట్ట వేశారు. అతనికి కలిగిందంతా రాళ్లతో కొట్టి చంపివేశారు.
దేవుని పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, నీ జీవితంలో నువ్వు ఓడిపోతా ఉన్నావా? అయితే నీ ఓటమికి కారణం నీ ఇల్లే. చాలా మందికి మింగుడు పడుతుంది ఇది. ఆత్మీయ జీవితంలో నీ ఓటమికి కారణం నీ ఇల్లే. గుర్తుపెట్టుకోండి. నీ ఇంటిని బట్టే నువ్వు ఏమవుతున్నావు? ఓడిపోతా ఉన్నావు. ఎక్కడికెక్కడికో వెళ్ళి కార్యాలు చేస్తా ఉన్నావు, కానీ ఇంట్లోనే ఓడిపోతా ఉన్నావు. ముందేం చక్కబెట్టుకోవాలి? ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఇల్లు చక్కబెట్టుకున్న తర్వాత ఎక్కడికి వెళ్ళాలి? తర్వాత వార్ జోన్లోకి వెళ్ళాలి. యెహోషువకు అర్థమైంది. ఎందుకు ఏడుస్తున్నావు? లే, ఏడవలసిన టైం కాదు ఇది, వధించాల్సిన టైం. లే, పైకి లేపాడు. వారి పాపాన్ని క్షమించలేదు. వారిని కొట్టి చంపిన తర్వాత మన కుటుంబాల్లో కూడా మన బిడ్డలు, మన ఇంట్లో ఉన్నవారు ఎక్కువ మంది రక్షించబడాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు ఈ లేఖనంలో 7వ అధ్యాయంలో 8వ అధ్యాయం చూడండి ఒక మాట. 8వ అధ్యాయం 18వ వచనం. 8:18 చూడండి. అప్పుడు యెహోషువతో ఇట్లా, నీ చేత పట్టుకుని ఉన్న ఈటెను హాయి వైపు చాపము, పట్టణము నీ చేతికి అప్పగింతును. అంతటా యెహోషువ తన చేతనున్న ఈటెను ఆ పట్టణం వైపు చాపాను. ఎటు చూడండి, ఎప్పటిదాకా చాపాలి? చూడండి, జస్ట్ చేతులు చాపు చాలు, నేను యుద్ధం చేయొద్దు. వామ్మ, ఇంత తేలిక? అవును, పాపాన్ని పరిహరిస్తే విజయం రావాల్సినంత తేలిగ్గా, సింపుల్గా వచ్చింది. జస్ట్ యెహోషువ చేయి చాపి హాయి వైపు చేతులు చాపాడు. ఎటు చూడండి, హాయి వైపు చేతులు చాపి అలాగే ఉంచటం కష్టమా తేలిక? మీరు చేతులు చాపి అట్లాగే ఉండండి, ఒక గంట చూద్దాం. ఏమవుతాయి? చేతులు ఏమవుతాయి? మోషే చేతులు బరువెక్కినాయి, కానీ యెహోషువ చేతులు బరువెక్కలేదు. నాకు ఆశ్చర్యాన్ని కలిగించే విషయం అది. మోషే చేతులు బరువెక్కినాయి, హూరు అహరోనులు ఇద్దరు ఆదుకున్నారు, తన చేతులను గట్టిగా పట్టుకున్నారు, కానీ యెహోషువ చేతులు బరువెక్కలేదు. అంటే చేతులు ఇక్కడ చాపే అనుభవమే కాదు, దేవుని ఎదుట చేతులు చాపే అనుభవం, చేతులు చాపి ఏడ్చి అంగలార్చే అనుభవం యెహోషువ కలిగి ఉన్నాడు. దేవుని పిల్లలమైన మనం ఆశ్చర్యం. వారు హాయి మీదకి వెళ్ళారు, తేలిగ్గా జయించారు, దాని పట్టణాన్ని కాల్చివేశారు, మొత్తాన్ని కత్తివాత హతం చేశారు. అందరూ జయంతో తిరిగి వచ్చే వరకు ఏం చెప్పాడు? చేతులు ఇడ్చోండి. ఇక్కడ ఒక సంఘటన జ్ఞాపకం చేస్తా ఉన్నా. అదేంటంటే, కొన్నిసార్లు సహోదరులు సేవ చేయడానికి, స్వార్థ ప్రకటించడానికి బయటికి వెళ్తారు కదా. బయటికి వెళ్ళి స్వార్థ సేవ, యుద్ధం చేసేవాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు, కానీ లోపల ఉండి సంఘంలో ఉండి సోదరులు ఏం చేయాలి? రానోళ్ళు చేతులు చాపాలి. చేతులు చాపి, ప్రభువా నీ బిడ్డలు యుద్ధానికి వెళ్ళారు, కనికరించు అని ప్రార్థించే అనుభవాన్ని మనం కలిగి ఉండాలి. ఈ అనుభవాలు ఉన్నాయా? మా సంఘంలో ఉన్న సహోదరులు స్వార్థ సేవ కొరకు బయటికి వెళ్తే దేవుని పాదాల మీద పడి అంగలార్చే అనుభవం, ప్రార్థించే అనుభవం, కన్నీరు కార్చే అనుభవం, ఏడ్చే అనుభవాన్ని మనం కలిగి ఉన్నామా? సంఘ చరిత్ర కానీ, ఏ దేశ చరిత్ర కానీ, ఏ సంఘ చరిత్ర కానీ చూడండి, వారు ప్రార్థన చేయడానికి ఏకీభవించేవాళ్ళు. సౌత్ కొరియాలో పాల్ యాంగ్చో గారు చాలా గొప్ప పరిచర్య చేశారు. ఆ పరిచర్యలో ఒక ముఖ్యమైన సూత్రం ఏంటంటే, వాళ్ళకి ప్రార్థన కొండ ఒకటి ఉంది, ప్రేయర్ హిల్. కొన్ని వందల గదులు కట్టేశారు ఆ కొండ పైన, కొండ అంతటి పైన గదులు కట్టేశారు. ఎవరైనా ప్రార్థన చేయడానికి వెళ్ళాలంటే కొన్నిసార్లు వారం రోజుల వరకు గదుల్లో ఖాళీలు దొరకవు, రిజిస్టర్ చేయించుకోవాలి ఆన్లైన్ ముందుగానే.
మేము 24 గంటలు ఈరోజు ప్రార్థన చేస్తాం పలాని కొండపైన అని. పలాని గదిలో ఏ గదిలో ఉండి ప్రార్థన చేస్తారో ఆ గదిలో. పాల్ యాంగ్చో గారి యొక్క జీవితాశయం ఏంటంటే, ప్రభువా కొరియా అంతా నీ పాదాల దగ్గరికి రావాలి, కొరియా అంతా నీ పాదాల దగ్గరికి రావాలి. ఆయన జీవితాశయాల్లో ఒకటి అది తీరకుండానే ప్రభు దగ్గరికి వెళ్ళిపోయాడు. సౌత్ కొరియా, నార్త్ కొరియా ఏకం కావాలని ఎక్కువ ప్రార్థన చేసిన దైవజనుల్లో ఆయన ఒకడు. ఒక చిన్న ఆలోచన చెప్తాను, ఇంతకుముందు కూడా ఒకసారి మీకు జ్ఞాపకం చేసిన గుర్తుంది నాకు. జపాన్ వాళ్ళకి స్వార్థ చేయడానికి చాలాసార్లు ఆహ్వానించి నా వెళ్ళలేదట ఆయన జపాన్కి. ఎందుకు వెళ్ళలేదు అంటే, జపాన్ వాళ్ళు యుద్ధం చేస్తున్నప్పుడు ఈ కొరియాని ఆక్రమించి కొరియాలో ఉన్న స్త్రీలను పాడు చేసి చాలా దారుణంగా పురుషుల్ని చంపేసి చాలా తీవ్రమైన వధ జరిగించారు. అది తాను చిన్న వయసులో ఉండగా కళ్ళారా చూశాడు. అందుకని కష్టం, చాలాసార్లు ఆహ్వానించిన వెళ్ళలేదట. వెళ్ళకపోతే సరే ఒకసారి తప్పనిసరిగా వెళ్ళాల్సి వచ్చింది. వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత గదిలో మోకరించాడు ప్రార్థన చేయడానికి మోకరిస్తే నేను రాసిన సంఘటన చెప్తున్నా. అపవాది ప్రత్యక్షమయ్యాడు. వచ్చి పక్కన కూర్చొని, పాల్ యాంగ్చో నువ్వు రావనుకున్నాను, ఇక్కడికి వచ్చావే. ఇంకో సంగతి తెలుసా, చాలా మాటలు మాట్లాడాడు. ఒక మాట అన్నాడు, నాకు అది ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని, భయాన్ని కలిగించింది. అదేంటంటే, నువ్వు జపాన్ రాకుండా జపాన్ ప్రజలపైన ద్వేషం ఉండునట్లుగా నీ మనసులో నేనే ఒక ఆలోచన పుట్టించాను. నిన్నటి వరకు అది కార్యరూపం జరిగింది, నేడు ఫెయిల్ అయ్యాం. నేను ఈ ఆలోచన విషయంలో ఫెయిల్ అయ్యాను. ఎందుకు వచ్చావు? నిన్ను చంపేస్తాను, ఇక్కడ సేవ చేయడానికి లేదు, వెళ్ళిపో ఇక్కడి నుంచి అని చాలాసేపు, ఒక అరగంటకు పైగా గద్దించి వెళ్ళిపోయిన తర్వాత ప్రభు తన సన్నిధిని ఇచ్చాడు. తన దాసునికి అద్భుతమైన పరిచర్య చేసి వచ్చాడు. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఎంత పెద్ద ఆయన ఎంత పెద్దోడు, పాల్ యాంగ్చో గారు ఎంత పెద్దోడు, చాలా పెద్దోడు. అంత పెద్దవాని మనసులోని ఏముంచాడు? పాయిజన్ ఒపీనియన్, విషపూరితమైన ఆలోచన. ఏదో జరిగింది, దాన్ని బట్టి దేన్ని బట్టి నేను ఇతరులను ద్వేషించకూడదు, ప్రేమించాలి. దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు గెలిచే వరకు చేతులు చాపేవారు సంఘంలో లేవాలి. సంఘంలో పరిచర్య జరుగుతున్నప్పుడు, పని జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళలేకపోయావు, వెళ్ళేవారు యుద్ధంలో గెలిచి వచ్చే వరకు దేవుని పాదాలు పట్టుకుని చేతులు చాచి అంగలార్చి అనుభవాన్ని కలిగి ఉండాలి. వెళ్ళిన వారు గెలిచి వస్తారు. మీ మధ్య ఒక ప్రేయర్ రిక్వెస్ట్ పెడతా ఉన్నా, దయచేసి దాని కొరకు ప్రార్థన చేయండి. మేము మరి మీరు వేరుగా ఆలోచన చేయమాకండి. అందుకే ఇట్లాంటివి ఎక్కువ చెప్పడానికి అంత ఎక్కువ మనసు ఉండదు. ప్రార్థన చేస్తారని చెప్తా ఉన్నా. 13, 14, 15 తారీఖులో కృష్ణా జిల్లాలో స్వార్థ యాత్ర ఉంది. 20 మండలాల్లో స్వార్థ ప్రకటించాలి. 15 నుండి 20 మండలాల్లో స్వార్థ ప్రకటించాలని ఆశ కలిగి ఉన్నాం. దాని కొరకు వెళ్తున్నాం. కృష్ణా జిల్లాలో 31 మండలాల్లో మన అసెంబ్లీస్ లేవు. 31 మండలాల్లో 31 మండలాల్లో, మండల హెడ్ క్వార్టర్స్లో కానీ ఆ మండల పరిధిలో కానీ 31 మండలాలు లేవు. మొత్తం 50 మండలాలు ఉన్నాయి ఓల్డ్ కృష్ణా డిస్టిక్లో. ఇప్పుడు ఎన్టీఆర్ కృష్ణా డిస్టిక్ చేశారు కదా. కాబట్టి దయచేసి మీ ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోండి. ప్రభు ఎక్కడైనా ఒక ద్వారం తెరిస్తే అక్కడ నిలిచి పని చేయాలనే ఆశ ఉంది. స్వార్థ ప్రకటించడం మాత్రమే కాకుండా నిలిచి స్వార్థ ప్రకటించాలనే ఆశ కలిగి ఉన్నాం. ప్రభు కనికరించలాగున దీని కొరకు మీరు ప్రార్థన చేయాలని ప్రభు పక్షంగా ప్రేమతో నేను మీకు మనవి చేస్తా ఉన్నా. తర్వాత దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటా ఉన్నప్పుడు యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం చూడండి. 10వ అధ్యాయం 12వ వచనం.
ఇశ్రాయేలీయుల ఎదుట అమోరీయులను అప్పగించిన దినమున ఇశ్రాయేలీయులు వినుచుండగా యెహోషువ యెహోవాకు ప్రార్థన చేశాను. సూర్యుడా, నీవు గిబియోనులో నిలువుము. చంద్రుడా, నీవు అయ్యాలోయలోను నిలువుము. జనులు తమ శత్రువుల మీద పగ తీర్చుకునే వరకు సూర్యుడు నిలిచెను, చంద్రుడు ఆగిను అను మాట యాషూరు గ్రంథములో వ్రాయబడి ఉన్నది. యాషూరు గ్రంథములో వ్రాయబడి ఉన్నది కదా. ఏడు చూడండి, నాకైతే భయం అవుతుంది. ఈ మాట చదువుతుంటేనే భయం అవుతుంది. సూర్యుడు ఆగుతాడా? చూడండి, నాకెళ్ళి చూడండి. చంద్రుడు ఆగుతాడా? సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. హౌ ఇట్స్ పాసిబుల్? ఎలా సాధ్యం చెప్పండి? ఇది ఎలా సాధ్యం? తాను ప్రార్థన చేస్తూ ఉండగా సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. అసలు ఒక మానవునికి ప్రభువా సూర్యుడిని ఆపు, చంద్రుడిని ఆపు అని ప్రార్థన చేయటం అనేది, ప్రార్థన చేయటానికి అంత ధైర్యం ఉంటుందా ఎవరికైనా? చెప్పండి, ధైర్యం ఉంటుందా? కానీ ఏం చేశాడు అంటే, దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నప్పుడు ఎల్లప్పుడూ దేవుని పాదాలు పట్టుకొని ఆయన పాదాలు పట్టుకొని ప్రార్థన చేసే అనుభవాన్ని మనం కలిగి ఉన్నప్పుడు పంచభూతాలపైన దేవుడు అధికారం ఇస్తాడు. అలాగూ అధికారం ఇచ్చిన వారిలో అందుకే ఇద్దరిని కోరుకున్నాడు దేవుడు, కాలేబు, యెహోషువ ప్రార్థన చేస్తే ఎవరు ఆగారు? సూర్యుడు, చంద్రుడు ఆగాడు. సూర్య చంద్రులు ఆగిపోయారు. దేవుని ప్రజలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ఆశ్చర్యాన్ని, విస్మయాన్ని, భీతిని కలిగించే మాటలు ఇవి. సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. ప్రభునందు ప్రియమైన సోదరి సోదరులారా, మన ప్రార్థన సజీవమైనదైనప్పుడు, బలము గలదైనప్పుడు అది ఎలాంటి కార్యాన్నైనా జరిగించగలదు. ప్రభు పిల్లలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు ప్రార్థన చేశాడు. అక్కడ కూడా మోకరించి వీటిని చాపుతాడు సూర్యుని వైపు. సూర్యుడా, నువ్వు గిబియోలో ఆగుము, చంద్రుడా నీవు అయ్యాకాను లోయలో ఆగుమని. ఎటు చూడండి, దేవునికి మనపైన సర్వాధికారం ఉన్నప్పుడు, నేను ఉదయం జ్ఞాపకం చేశాను కదా, ఒక తలంపు ఏంటి? వారు ఎవరి చేతిలో లేరు? మనుషుల చేతుల్లో లేరు. ఎవరి చేతిలో ఉన్నారు? దేవుని చేతిలో ఉన్నారు. దేవుని చేతుల్లో ఉన్నవారు దేవుని ఏమడిగినా దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుని చేతుల్లో ఉన్నవారు దేవుని ఏమడిగినా అనుగ్రహిస్తారు. ఆత్మీయంగా పరిచర్య కట్టబడాలి, కుటుంబాలు కట్టబడాలి. వాస్తవంగా ఈ యుద్ధం ఎవరి కొరకు చేశారు? ఇజ్రాయేలీల కొరక? ఇజ్రాయేల్ కొరకు కాదు, గిబియోను నివాసుల కొరకు. గిబియోనీయులతో నిబంధన చేశారు అంతే. నిబంధన చేసిన కారణాన్ని బట్టి వారితో యుద్ధం చేయడానికి వెళ్ళవలసి వచ్చినప్పుడు ప్రభు వెళ్ళమన్నాడు. వెళ్ళినప్పుడు ఒక ఆశ్చర్య కార్యం, పరలోకం నుండి ప్రభు కూడా వడగండ్లను కురిపించి చంపాడు. కత్తి చేత చనిపోయిన వారి కంటే వడగండ్ల చేత చచ్చిన వారి సంఖ్య చాలా విస్తారంగా ఉంది, ఎక్కువగా ఉంది. దేవుని ప్రజలమైన మనం ఈ సంగతులు ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు, ఆలకిస్తూ ఉన్నప్పుడు దేవుని పాదముల ఎదుట సాగిలపడి ప్రార్థించి జవాబు పొందే అనుభవం. సూర్యుడా నువ్వు ఆగు అంటే సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగమంటే చంద్రుడు ఆగాడు. సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు. ప్రార్థనాపరుల జీవితంలో ఇలా చెప్పాలనుకుంటున్నాను. ఒక ప్రార్థనాపరునికి ప్రపంచంలో అసాధ్యమైంది ఏది ఉండదు. అయితే అతడు ఎల్లప్పుడూ తన్ను ప్రభుకి అప్పగించుకొని ప్రార్థన చేసే అనుభవాన్ని కలిగి ఉండాలి. ఒక మాట జ్ఞాపకం చేస్తాను చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయం 29వ వచనం. 8:29.
నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును గనుక ఆయన నన్ను ఒంటరిగా విడిచిపెట్టలేదు. ఆయనకి ఇష్టమైన కార్యం నేను ఎల్లప్పుడూ చేయుదును. ఇది యెహోషువకి వర్తించే మాట కూడా. దేవునికి ఇష్టమైన కార్యము ఎల్లప్పుడూ చేసే అనుభవాన్ని నువ్వు కలిగినప్పుడు ఆయన నీ ప్రార్థనకి జవాబిస్తాడు. పాత నిబంధన గ్రంథంలో యెహోషువ అనే మాటకి ఒక అర్థం ఏంటంటే రక్షకుడు. జాషువా యెహోషువ రక్షకుడు అని. మన ప్రభుకి ముంగుర్తుగా ఉన్నాడు, సాదృశ్యంగా ఉన్నాడు. ఇక్కడ ప్రభు చెప్పిన మాట, ఆయనకి ఇష్టమైనవి నేను ఎల్లప్పుడూ చేయుచున్నాను. మన ఒంట్లో ఉండకూడని కొన్ని ఉన్నాయి. జేబులో సెల్ ఫోను అది ఉండకూడదని నేనేం చెప్పలేను, కానీ ఈ ఫోన్లో ఉండకూడని ఆప్షన్స్ మాత్రం కొన్ని ఉన్నాయి మన దగ్గర. ఉన్నాయా లేవా? ఇంట్లో కూడా మన ఇళ్ళలో కూడా టీవీలు ఉన్నాయి. ఉండకూడని అని గట్టిగా చెప్పలేను, కానీ ఆత్మీయ జీవితంలో అంత అవసరం లేదని నేను భావిస్తూ ఉన్నాను. మా ఇంట్లో కూడా ఉంది, కానీ మూలబడి ఉంది అది. దేవుని ప్రజలమైన మనం ఉండకూడని వాటిని మనం నిర్మూలన చేసిన అనుభవాన్ని మనం కలిగి ఉంటే అంతరంగంలో ధైర్యాన్ని కలిగి ఉంటాం. ప్రభు పాదాల దగ్గరికి ధైర్యంగా ఆయన కృపాసనం మీదకి వెళతాం. దేవుని సన్నిధిలో దివ్యంగా ప్రార్థన చేసిన అనుభవం, ప్రార్థనకి జవాబు పొందిన అనుభవం. సూర్యుడు ఆగాడు, చంద్రుడు ఆగాడు, యుద్ధం చేశారు, వారు గెలిచారు. ఇంకో మాట చెప్పాలనుకుంటున్నాను, యెహోషువ జీవితంలో ఓటం అనేది లేనే లేదు. మీరు గమనించండి, ఎక్కడైనా చూడండి, విజయం సాధించకుండా ఎక్కడా అతడు యుద్ధాన్ని ముగించలేదు. అన్ని ఏరియాల్లో విజయాన్ని సాధించాడు. దేవుని ప్రజలమైన మనం, ప్రభు అన్నాడు కదా, జయించు వాణిని నా సింహాసనం పక్కన కూర్చోనిస్తాను. జయించు వాణిని. యెహోషువ జీవితంలో అపజయం లేదు. ఇంకా మాట చూడండి, యెహోషువ గ్రంథం 10వ అధ్యాయం 41 చూడండి. 10:41 చూడండి. కాదేశు బర్నేయ మొదలుకొని గాజా వరకును, గిబియోను వరకును, గోషేను దేశం అంతటిని యెహోషువ జయించెను. విజయాన్ని సాధించిన అనుభవం. ప్రభు పిల్లలమైన మనం మన విశ్వాస జీవితంలో విజయాన్ని సాధించే అనుభవం. ఎటు చూడండి, మీరు నాకెళ్ళి చూడాలి. నోటిని అదుపు చేసుకునే దగ్గర విజయాన్ని సాధించామా? రాసుకోండి, తెల్ల పేపర్ పెట్టి, పెన్ను పెట్టి. నోటిని జయించానా, ఓడిపోయానా? కంటి చూపు జయించానా, ఓడిపోయానా? అర్థమవుతుందా? మనసులో ఆలోచించి పనికిమాలిన ఆలోచనలు వస్తాయి కొన్నిసార్లు. చిన్నగా పొదిగి గుడ్లు పెడతాం. గుడ్లు పెడితే పిల్లలై నీ నెత్తి మీదకి ఎక్కుతాయి. అలా చేయకండి. చాలాసార్లు మనం తప్పిపోతూ ఉంటాం. మనం మన విశ్వాస జీవితంలో జీవితాన్ని అనుభవించాలి. నువ్వు జయించడాన్ని నీ చుట్టూ ఉన్న వారు చూసి ఆశ్చర్యపోవాలి, నోటి మీద చేయి వేసుకోవాలి. ఎలా జరుగుతుంది వీళ్ళకి? హౌ ఇట్స్ పాసిబుల్? ఎలా సాధ్యం అవుతుంది? ఆయనకు వచ్చే జీతమేమో కొంచెం, ఇంట్లోనేమో 6 ఉన్నారు, ఒక్కడి జీతం 6 రెట్ట పోషించబడుతున్నారు. అది ఆశ్చర్యమే. మన జీవితాల్లో జీవితాన్ని జీవించాలి. సెల్ ఫోన్ జయించాలి. నాకు తెలిసిన అంకుల్ ఒక ఆయన ఉన్నారు, సూర్యప్రకాష్ గారు. ఇందాక ఫోన్ చేసిన కూడా ఆయన ఎస్సీగా రిటైర్డ్ అయ్యాడు. అంటే అప్పుడు 3 జిల్లాలకు ఒకరు ఉండేవారు, తర్వాత ఇప్పుడు జిల్లాకు ఒక ఎస్సీని ఏర్పాటు చేశారు. ఏంటంటే లంచం చాలా ఎక్కువ డబ్బులు వస్తాయి. లంచం ఎంత ఎక్కువ డబ్బులు వస్తాయంటే ఒక సంవత్సరానికి మినిమం 2 కోట్ల నుండి మ్యాక్సిమం 6 కోట్లు వస్తాయి. నోరు ఎత్తకుండా, అడగకుండా ఇచ్చింది తీసుకుంటే. 3 జిల్లాలు కదా,
ఎక్కడ పవర్ ప్రాజెక్టులు ట్రాన్స్కోలో చేశాడు ఆయన. అంత డబ్బులు వస్తాయి. ఒకసారి ఒక సోదరుడు మాట్లాడుతుంటే, ఆయన పడుకున్నాడు, ట్రైన్లో వెళ్తా ఉంటే ఆయన అన్నాడు, 2 చేతులు ఎత్తి దండం పెట్టచ్చండి ఈయనకి అన్నాడు. ఏమంటే ఆఫీస్లో ఈయనంటే నొప్పండి, ఎక్కడ ఎంత పని ఉన్నా అర్ధరాత్రి అయినా అపరాత్రి అయినా వాహనం వేసుకొని వచ్చేస్తాడు, ఎవ్వరికి భయపడ్డు, అధికారులు సైతం ఆయనకంటే పెద్ద సుపీరియర్ సైతం ఆయన అంటే భయపడతారు అన్నాడు. జయించే అనుభవం. నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే, మనం ఎక్కువ ఈ శోధనలు, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎక్కువ ఆ శోధనలు ఉండవని నేను భావిస్తా ఉన్నా. ఒకవేళ ఉన్నా కానీ లంచం తీసుకునే దగ్గర తీసుకోవచ్చా? మీరు ఊపుతున్నారు, వీళ్ళు ఊపట్లా. తీసుకోవచ్చా? లంచాలు తీసుకోవచ్చా? తీసుకోకూడదు. మరి ఏం చేయాలి? ఇంకో సంగతి ఏంటంటే, నేను తీసుకోపోతే నా పక్కన ఇద్దరే ఉన్నారు డిపార్ట్మెంట్లో, ఇద్దరిని తీసుకోవాలి. ఉదాహరణకి ఓ 10,000 వచ్చినాయి అనుకోండి, చెరొక 5,000 తీసుకోవాలి. ఇప్పుడు నేను తీసుకోను, మొత్తం ఎవరు తీసుకుంటారు? ఇదొక ఏడుపు. తీసుకోవటం లేదనే ఏడుపు కంటే వాడు తీసుకుంటున్నాడనే ఏడుపు ఎక్కువ. విశ్వాసి ఇలా ఉండొచ్చా? ఇలా ఉండకూడదు. మనం చాలా విషయాల్లో ఓడిపోతా ఉన్నాం. ఆత్మీయ జీవితంలో మనం ఓడిపోకూడదు, జయించాలి. పౌలు గారి జీవితంలో కూడా ఇదే అనుభవాన్ని చూస్తాం. 18:10 చూడండి. 18వ అధ్యాయం 10వ వచనం. వారి కొరకు యెహోషువ షిలోహులో యెహోవా సన్నిధిని 100 చీట్లు వేసి వారి వంతుల చొప్పున ఇజ్రాయేలీయులకు దేశమును పంచిపెట్టెను. నాకు ఈ మాటలు జ్ఞాపకం చేసుకుంటే ఆశ్చర్యం అవుతా ఉంటుంది. ఎటు చూడండి. దేశాన్ని ఏం చేశాడంట? దేశాన్ని పంచిపెట్టడం సాధ్యమా? ఒక దేశాన్ని పంచిపెట్టడం సాధ్యమా? దేవుడు ఇలాంటి గొప్ప పనులు సామాన్యులకు అప్పగించడు, ప్రార్థనా పరులకే అప్పగిస్తాడు. ఆశ్చర్యకరమైన కార్యం. దేశాన్ని దేవుని సన్నిధిలో అడిగి ఎక్కడి నుంచి ఎవరికి ఎంత భూభాగం ఇవ్వాలి, ఎంత ప్రదేశాన్ని అప్పగించాలి, 100 చీట్లు వేసి ఎవరి భాగాల్ని వారికి విభాగించి అప్పగించాడు. ప్రార్థనా పరులకు మాత్రమే ఇది సాధ్యం. ప్రభు పిల్లలమైన మనం ఈ సంగతిలో ఆలోచన చేస్తా ఉన్నప్పుడు, యెహోవా సన్నిధిలో స్వాస్థ్యాన్ని పంచిపెట్టాడు. దీనికి ముందు యెహోషువ ఎంత ప్రార్థన చేసి ఉంటాడు. ప్రభు పిల్లలమైన మనం మన ఆత్మీయ జీవితంలో ఇతరులకి పంచిపెట్టి వెళ్ళిపోవాలి. పాశ్చాత్య దేశాల్లో ఉన్న సహోదరులు కానీ సహోదరులు కానీ తమ బిడ్డలకు ఇవ్వగలిగినంత ఇచ్చేస్తారు, మిగతా ఆస్తిని సంఘానికి అప్పగించి దాటి వెళ్ళిపోతారు. భారతదేశంలో అయితే అలా జరగట్లేదు. పిల్లలకు వారిని స్వతంత్రులుగా మనం చేసి మంచిగా అప్పగించి వెళ్ళాలి. కానీ కలిగిందంతా పిల్లలకి అంతా ఇచ్చి నువ్వు ఇప్పుడు ఎక్కడికి వెళ్తావు? చూడండి, ఎక్కడికి వెళ్తావు? అంతా ఇక్కడ మంచి ఒత్తి చేస్తే వెళ్తావు. ఎక్కడికి? ఏ మొహం పెట్టుకుని వస్తావు? అని మొహాన్ని ఈ మొహం పెట్టుకుని వస్తావా? అని మొహాన్ని ఆడవించాడే, వధించబడ్డాడే, ఏడవబడ్డాడే, సమస్తాన్ని అప్పగించాడే, వైభవంతో కూడిన వైభవంలో రాజ్యాన్ని ఇచ్చాడు. నిజంగా నీకు అర్థమైతే ఈ జీవితంలో ఖచ్చితంగా ప్రభుత్వం ప్రేమలో రక్షించబడిన నిజమే, ఆయన బిడ్డవైతే దేవుడికి చెందిన వాటాలు ఖచ్చితంగా కలిగి ఉండాలి. అది బిడ్డలకు ఇచ్చే వాట కంటే ఎక్కువైతే. కొద్దిమంది సహోదరులను ఇలా తీర్మానం చేసుకున్నాం, చచ్చిపోయే లోపు ఎలాగ చేద్దామని. మేము తీర్మానం చేసుకున్నాం కనుక మీకు చెప్తున్నాం.
నిత్యత్వంలో నీకు ఎక్కువైంది ఉండాలి. ఈ లోకం కాదు మనకు శాశ్వతమైంది, నిత్యత్వం శాశ్వతమైంది. పంచి ఇచ్చి వెళ్ళిన అనుభవం, గోత్రాలకి స్వాస్థాన్ని పంచి ఇచ్చి వెళ్ళిన అనుభవం 18:10 చదువుకున్నాం. 24 కూడా చూడండి, 24:1 త్వరగా 24:1 చూడండి. యెహోషువ ఇశ్రాయేలీయుల గోత్రములను వారి నందరినీ షెకెములో పోగు చేసి వారి పెద్దలను, వారి ప్రధానులను, వారి న్యాయాధిపతులను, వారి నాయకులను పిలిపింపగా వారు వచ్చి దేవుని సన్నిధిని నిలిచిరి. అందరినీ ఎక్కడ నిలబెట్టాడు? ఆ దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. ప్రభు నీకు ఇచ్చిన వారందరినీ దేవుని సన్నిధిలో నిలబెట్టి దాటి వెళ్ళిపో. దేవుని సన్నిధిలో నిలబెట్టడం ముఖ్యమైనది. చాలా దుఃఖకరమైన విషయం ఇది, చాలా దుఃఖకరమైన విషయం. నాకు బాగా నొప్పి కలుగుతూ ఉంది, బాధ కలుగుతూ ఉంది. ఏదేంటంటే బిడ్డలు పెరిగి పెద్దయి వారు మంచి స్థితిలో, అంటే మంచి ఉద్యోగాలు సంపాదించి ఉన్నతమైన స్థితిలో ఉండేదాని కొరకు మనం తీసుకునే శ్రద్ధ, వారు రక్షించబడి దేవుడు వారికి ఏ పరిచర్యను అప్పగించాడో ఆ పరిచర్య చేయాలనే దానికి తీసుకునే శ్రద్ధ ఎంత ఎక్కువ? దీనికి ఎక్కువ, దీనికి ఎక్కువ? చెప్పండి, దేనికి ఎక్కువ? వాళ్ళు పుట్టి పెద్దయి బాగా ఉన్నతమైన స్థితిలో ఉండాలనే దానికి తీసుకునే శ్రద్ధ చాలా ఎక్కువ దీనికి. కానీ యెహోషువ సమాజం అంతటిని దేవుని సన్నిధిలో నిలబెట్టాడు. దేవుని సన్నిధిలో నిలబెట్టి దేవునికి వారిని అప్పగించిన అనుభవాన్ని చూస్తాం. ఇంకా చూడండి 19వ వచనం.